హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో కాటన్ కోటా శారీస్ పైన ఒక డిఫరెంట్ స్టైల్ ఎంబ్రాయిడరీ అండ్ ప్రింట్స్ చూడబోతున్నారు. అయితే ఈ శారీస్ మనవి కాదండి, నాకు తెలిసిన వారికి బొటిక్ ఉంది. వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ సొంతంగా డిజైన్ చేసి సేల్ చేస్తారు. అంటే ప్రింటింగ్ కానీ, ఈ ఎంబ్రాయిడరీ ఏదైతే ఉందో ఆరీ వర్క్ అట్లా అది కానీ, ఇట్లా వేసే బోర్డర్స్ కానీ ఇవి మొత్తం వాళ్ళే తయారు చేసి వాళ్ళే సేల్ చేసుకుంటారు. కాకపోతే నాకు 9 years నుంచి ఆవిడ ఫ్రెండ్ అవటం వలన ఒకసారి మీ ఛానల్లో మా శారీస్ చూపించండి అని అడిగారండి. యాక్చువల్గా అయితే ఇవి కొంచెం కాదు, చాలా వరకు ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. అందరికీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమంది ఏంటంటే నచ్చిన చీర కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. కొంతమంది ఏంటంటే ఒక 10,000 అనుకోండి, 1 గ్రామ్ బంగారం వస్తుంది కదా అనుకుంటారు కొంతమంది. అంటే మాకు వచ్చే కమెంట్స్ని బట్టి నేను చెప్తున్నా, 50,000 పెట్టి జరీకోటా చీర, 50,000 పెట్టి బంగారం కొనుక్కుంటే అవసరానికి తాకట్టు పెట్టుకోవచ్చు కదా, ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అది ఎవరిష్టం వారిది, ఎవరి టేస్ట్ వారిది. నేను కట్టిన చీర నా దగ్గర తప్ప ఇంకెక్కడా ఉండకూడదు అనే మెంటాలిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టైనా తీసుకుంటారు. అలాంటి వాళ్ళు ఇట్లాంటి శారీస్ని చూస్ చేసుకుంటారు. నేను సేల్ చేస్తూ కూడా నేను 50-60 వేలు జరీకోటాలో చెప్పాలంటే 1,50,000 రూపాయల చీర వరకు కూడా మన ఛానల్లో ఉంటున్నాయి. అవి వేరు, ఇవి వేరు. కాకపోతే వీటికి ఉండే డిమాండ్, వీటి కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఇవి నా చీరలు కాదు, ఇందులో నాకు ఎలాంటి ప్రాఫిట్ కూడా ఉండదు. జస్ట్ నేను వీడియో చేసి మళ్ళీ వెంటనే వారికి ఇచ్చేస్తాను శారీస్. అందుకని ఇంత రేటా అంత రేటా అని కమెంట్లు పెట్టకండి. నా ఫ్రెండ్ రిక్వెస్ట్ మూలాన నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను. అంటే నిజం చెప్పాలంటే మనలో కూడా చాలామందికి ఇలా కూడా చీరలు తయారు చేస్తారు, ఇలా వెరైటీగా ఉంటాయి అనేది తెలియదు కదండి. అందుకని మనం కూడా కొత్త మోడల్స్ చూసినట్టు ఉంటుంది. ఇప్పుడు డిజైనర్స్ ఉంటారు, బాలీవుడ్ డిజైనర్స్ ఉంటారు. మనం చేసుకునే మగ్గం వర్కే వాళ్ళు కనుక ఒక బ్లౌజుకి చేస్తే 5 లక్షలు 10 లక్షలు అంటారు. మనమేమో 5,000 అంటేనే ఎక్కువ అనుకుంటాం. అది బ్రాండ్ వాల్యూని బట్టి వాళ్ళకి అలా నడుస్తూ ఉంటుంది. అందుకని అందరూ ఒకలాగా ఉండరు. మన సపోజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ తీసుకుందాం, హైదరాబాద్లో 100 రూపాయల నుంచి 5,000 ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ కుట్టడానికి 5,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఏది ఎఫర్ట్ చేయగలమో మనం అది కొనుక్కుంటాం. అంతేగాని ఎక్కువ పెట్టి కొనుక్కునే వాళ్ళని మనం ఆక్షేపించకూడదు. వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం. అలాగే ఈ చీరలు కూడా దయచేసి నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టకుండా శారీస్ నచ్చితే ఎంజాయ్ చేయండి, నచ్చకపోతే వీడియోని స్కిప్ చేయండి. 1 by 1 చూసేద్దాం. ఈ శారీ వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా శారీ అండి. శారీ అంతా కూడా ఇలా జరీ చెక్స్ ఉన్నాయి, గోల్డ్ జరీ చెక్స్. మీరు ప్రింట్ చూస్తే ఇక్కడ చూడండి, పైన అంతా కూడా ఇలా ఒక డైమండ్ ప్రింట్ వేశారు శారీ అంతా కూడా. అలాగే పైన బార్డర్ విషయానికి వస్తే ఇక్కడ చిన్న చిన్న బాతులు ఇలా ఉందండి. ఇది ఒక బార్డర్ లాగా. ఇంకా ఇట్లా చిన్న ప్యాచ్ బార్డర్ కూడా ఉంది. అదే ప్యాచ్ బార్డరు కింది వైపు కూడా వస్తుంది. ఇదేమో పళ్ళులో కూడా ఎడ్జ్లో ఇట్లా ప్యాచ్ వేశారు. ఈ శారీస్లో వర్క్ ఎక్కువ ఉంటుందండి, చేసే పనితనం ఎక్కువ ఉండటం మూలాన కూడా బహుశా వాళ్ళు అంత రేటు పెట్టుండొచ్చు. ఇదిగోండి, ఇదంతా కూడా ప్రింట్. ఫస్ట్ బార్డర్లో వేసిందంతా ఈ గ్రీన్ ఆకులు, ఇదంతా కూడా పిచ్వాయ్ స్టైల్ ప్రింట్. మీకు ఈ పింక్ కలర్ చూస్తున్నారు కదా, క్లోజప్లో చూపించమ్మా. ఇదంతా వర్కేనండి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ముద్దగా వర్క్ చేసేసి ఉన్నాయి. అలాగే ఈ కొంగలు, వీటికి కూడా ఇట్లా బ్లూ కలర్ థ్రెడ్తో వర్క్ చేసింది. ఇంత డీటెయిలింగ్గా చెయ్యబట్టే బహుశా ఈ శారీస్ ఎంత కాస్ట్ అవుతున్నాయేమో. ఎందుకంటే ఇది ఎంబ్రాయిడరీ వేరే, ప్రింటింగ్ వేరే, ఈ ప్యాచ్ బార్డర్ వేరే, ఇవన్నీ చేస్తారు కాబట్టి. కానీ ఇవన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయండి, వాళ్ళు ఒక్కళ్ళే చేస్తారు. ఖచ్చితంగా ఈ శారీ కట్టుకుంటే మళ్ళీ మీకు ఇంకెక్కడ దొరకదు, ఈ తయారు చేసిన వాళ్ళ దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. ఇదిగోండి, శారీ కుచ్చుళ్ళ వైపు అంతా ఇలా ఉంటుంది. ఇదిగోండి, స్టార్టింగ్ నుంచి మొత్తం వర్క్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదండి, ఇదే కదా బ్లౌజ్. ఇది హ్యాండ్స్కి మొత్తం వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ ఉండి ఓన్లీ జరీ చెక్స్ ఉండి హ్యాండ్స్కి కూడా మొత్తం వర్క్ వస్తుంది.
ఈ శారీ కాస్ట్ వచ్చేసి 16,000 అండి. నేను అందుకే చెప్పాను రేట్లు ఎక్కువని కమెంట్లు పెట్టకండి అని. అది ఇప్పుడు దీని పనితనానికి ఈ కాస్ట్కి ఓకే అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, లేకపోతే లేదు, అంతే. శారీస్ మాత్రం చాలా యూనిక్గా ఉంటాయి. ఇదేమో గ్రీన్ అండ్ ఎల్లో కల్నేత శారీ అండి. అన్నీ కూడా ప్యూర్ కాటన్ కోటాలే. మధ్యలో చూసారా వాటర్ బబుల్స్ లాగా బుడగలు వస్తాయి కదా, అలా ఆ ప్రింట్ వచ్చింది. కింద బోర్డర్ వచ్చేసి ప్లెయిన్ వదిలేశారండి. ప్లెయిన్ పైన మళ్ళీ ఇట్లా వేరే డిజైన్తో ప్రింట్ వేశారు. ఆ ప్రింట్లో వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా వర్క్ చేశారు. నాకైతే నిజం చెప్పాలంటే ఈ కుట్లు పేర్లు కూడా తెలియదండి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీనే మీరు చూస్తున్నదంతా. మళ్ళీ ఎడ్జ్లో ఇక్కడ ఒక బ్లాక్ ప్రింటెడ్ బోర్డరు, ఆ పైన పైపింగ్ బోర్డర్ చాలా బాగుంది. ఇదిగోండి పళ్ళులో కూడా ఇలా వచ్చిన క్రీపర్ని ఇట్లా 2 లైన్స్ ఇలా వేసేసి పళ్ళు డిజైన్ చేశారు. షిబోరి చేసిన క్లాత్ని మళ్ళీ పళ్ళులో అంచులాగా వేశారు, చూసారా. ఇవన్నీ కూడా చేత్తో చేసిన పనులు అవడం వల్ల బహుశా ఇంత కాస్ట్ ఏమో. నాకు కూడా షాకింగ్గానే ఉందండి, నేను ఎప్పుడు చూస్తున్నా కూడా. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ లాగా అమ్మా, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఉంటుంది, హ్యాండ్స్కి మాత్రం ఈ బార్డర్ వస్తుంది. లైట్ వెయిట్గా ఎంతసేపు కట్టుకున్నా కానీ కంఫర్ట్గా ఉండేలాగా, అలా అని చాలా డిఫరెంట్గా ఒక డిజైనర్ లుక్ ఉండేలాగా కావాలనుకునే వాళ్ళు, ఇలాంటి వాటిని ఇష్టపడేవాళ్ళు, ఎంతైనా ఖర్చు పెట్టి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కొనుక్కుంటారండి. నాకు సరే అడిగినందుకు చూపించాలనిపించింది, ప్లస్ ఈ వెరైటీ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఇలాంటి చీరలు డిజైన్ చేయాలంటే మనిషిలో ఆర్ట్ ఉండాలండి, చాలా ఓపిక కూడా ఉండాలి ఇవన్నీ చేయడానికి. మనం చూడగానే అనుకుంటాం అమ్మో ఇంత అని, కానీ ఎంత శ్రమ ఉంటుందనేది డిజైన్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు. కలర్ కాంబినేషన్ కానీ ప్రింట్ కానీ చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. మంచి క్రీమ్ కలర్కి ఇది ఒకలాంటి వైన్ మెరూన్ మిక్స్ అయిన షేడ్ పళ్ళు, చిన్న జరీ బోర్డర్ అండి 1 ఇంచ్. ఇదంతా కూడా ఈ కలర్ చీరకి ఇట్లా డైయింగ్ చేయటం ఇదంతా. ఇదిగోండి పైన ఇట్లా బోర్డర్, కింద ఈ బోర్డర్ పైన ఇట్లా ఈ బ్లాక్ కలర్ ఉంది చూసారా, ఇది కూడా బోర్డరే, ప్రింటెడ్ బోర్డరు. ఇదంతా కూడా ప్రింటే. దీనిపైన ఫ్లవర్స్ అన్నీ కూడా షేడెడ్ థ్రెడ్స్తో ఎంబ్రాయిడరీ చేశారు. క్లోజప్లో చూపించండి. ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ చేశారు, చాలా బాగున్నాయండి. ఈ శారీ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది చూసేద్దాం. ఇదిగోమ్మా బ్లౌజ్. ఇది కొంచెం క్రేప్ లాగా వచ్చిందండి బ్లౌజ్ క్లాత్, అంటే ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని డై చేశారు. ఇదిగోండి హ్యాండ్స్కి ఇట్లా బోర్డర్. ఇది కూడా లైట్ పీచ్ అండ్ ఎల్లో కలనేత అండి. వాళ్ళే ఉంది కదా డిజైన్. పైన అంతా కానీ తూనీగలు వచ్చాయి చూడు, తూనీగలు. కిందంతానేమో ఇది ప్రింట్ అండి. ఈ ప్రింట్లో ఎల్లో వైలెట్ ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ మొత్తం. ఇదంతా ఎంబ్రాయిడరీ. ఇక్కడ వచ్చేసి లేస్ అండి, ఫిష్ లేస్ వేశారు. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. లోపల వైపు అంతా ఇలా ఉంటుందండి. ఇప్పుడైతే బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా తూనీగలు, వాటి రెక్కలన్నీ కూడా ఎంబ్రాయిడరీ చేశారు చూడండి. ఇదిగోండి తూనీగ బాడీనేమో ప్రింట్ ఉంటుంది, రెక్కల్లోనేమో ఎంబ్రాయిడరీ చేశారు. చాలా బాగుంది. సేమ్ డిజైన్లోనే ఇంకొక కలర్ అండి, హాఫ్ వైట్ విత్ పింక్ కాంబినేషన్. ఇది కాంట్రాస్ట్లో. ఇందాక మీరు చూసిందేమో సెల్ఫ్, ఇది వచ్చేసి ఇట్లా పింక్ కలర్ డై చేశారు. ఇదిగోండి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎంబ్రాయిడరీనే. ఇదంతా ప్రింట్. ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్క్ చేసినవి. ఇదంతా ఇదిగోండి ఇదిగోండి చాలా బాగుంది. క్రీమ్ కలర్కి పింక్ బోర్డరు, అలాగే ఒక 1 ఇంచ్ జెరీ బోర్డరు. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాటన్ బ్లౌజ్, ప్యూర్ కాటన్ బ్లౌజు. ఇక్కడ కూడా అంతే, ఈ బటర్ఫ్లైస్ వింగ్స్ అన్నీ కూడా వర్క్ చేశారు.
పింక్ అండ్ పీచ్ కలర్ కల్నేత శారీ అండి. ఒకలాంటి పింక్ అండ్ పీచ్, ఎల్లోనా, పీచ్ అండ్ ఎల్లో కల్నేత అండి. చాలా బాగుంది అసలు. ఈ ఫ్లవర్స్ అయితే బంగాళంతి అంటారు కదండి, ఆ ఫ్లవర్స్ అసలు నిజంగా ఫ్లవర్స్ అక్కడ పెట్టారా అన్నట్టు ఉన్నాయి. ఇదంతానేమో ప్రింట్, ఫ్లవర్స్లో మొత్తం వర్క్ వచ్చింది. ఫ్లవర్ పెటల్స్ మొత్తం, పెటల్స్ అంతా వర్క్. ఇదిగోండి పళ్ళు నుంచి శారీ వైపుకి ఇలా ఉంటుంది. ఎడ్జ్లో వచ్చేసి పైపింగ్ బార్డర్ ఉందండి, ఫిష్ పైపింగ్. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి. ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. లావెండర్ విత్ పింక్ కల్నేత అండి శారీ అయితే. ఇదంతా కూడా ఓన్లీ ఎంబ్రాయిడరీ. ఇంతకుముందు అంతా మనం స్క్రీన్ ప్రింట్ అలా చేసి బ్లాక్ ప్రింటింగ్ పైన ఎంబ్రాయిడరీ చూసాం. ఈ శారీ అయితే ఓన్లీ ఎంబ్రాయిడరీ అండి. ఇక్కడ వచ్చేసి ఇలా లేస్ బోర్డర్ అటాచ్ చేశారు. ప్లెజెంట్గా ఉందండి శారీ. కింది బోర్డర్ వైపు ఇట్లా, పళ్ళు వైపు నుంచి ఏమో ఇటు సైడ్ వచ్చింది, కుచ్చుల వైపు నుంచి ఇటు సైడ్ వచ్చాయి క్రీపర్స్. బ్లౌజ్కి బ్యాక్ నెక్ అండి అది ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇదిగోండి హ్యాండ్స్కి ఏమో ఇలా వచ్చాయి. శారీ అంతా కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నాకు రాధామాలతి పూలు ఉంటాయి చూడండి, అవి గుర్తొస్తున్నాయి. ఇవి చూడంటే చిన్న చిన్న పూలు ఉంటాయి కదా, ఇదిగోండి బార్డర్లో అంతా అట్లా క్రీపర్ స్టైల్లో ఉన్నాయి. మిగిలిన శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంది. బ్లూ కలర్ శారీ అండి. శారీ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ బటర్ఫ్లైస్ వచ్చాయి. బటర్ఫ్లైస్ అన్నీ కూడా అలా నీడలో ఎగురుతున్నట్టుగా ఉండి లేనట్టుగా ఉన్నాయండి. బార్డర్స్ విషయానికి వస్తే ఇదిగోండి పైన కింద రెండు వైపులా కూడా పైపింగ్ బోర్డర్ పార్ట్ ప్రింటెడ్ బోర్డరు. ఇదంతానేమో ప్రింట్ వేసి ప్రతి ఫ్లవర్లోనూ కూడా ఫిల్లింగ్ ఇట్లా ఎంబ్రాయిడరీ చేశారండి. ఈ కలర్ కాంబినేషన్స్ వల్ల చాలా అందంగా ఉన్నాయి. ఇదిగోండి బోర్డర్లో చేసినట్టే పళ్ళులో కూడా ఇలా ఎల్లో కలర్ చిన్న పైపింగ్ ఒక 2-3 ఇంచెస్ ప్యాచ్ లాగా వేశారండి. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ఇలా వస్తుందండి. బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి ఇలా వస్తుంది. లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి. ఇది కూడా చాలా బాగుంది. చాలా బాగుంది అంటే నాకు నచ్చేసాయి, రేట్లు కూడా నచ్చేసాయి, నేను కొనేసుకుంటానని కాదండి. శారీ మాత్రమే చూస్తున్నా నేను, అందుకనే నాకు నచ్చినవి బాగున్నాయి అని చెప్తున్నాను అంతే. చూడండి ఇది పళ్ళు, ఇది వచ్చేసి లేస్, ఇదంతా ప్రింట్ అండి. ఈ ప్రింట్లో వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా మళ్ళీ ఫిల్లింగ్ వర్క్ చేశారు. ఈ ఎల్లో కూడా ప్రింటే కదమ్మా, కాదా? అవును ప్రింటే. ఇప్పుడు ఖచ్చితంగా ఒక ప్లెయిన్ శారీ తీసుకెళ్ళి మనం ఈ ముందు ఒక చోట ప్రింట్ వేయించుకుని ఇంకొక చోట లేస్ కొనుక్కొచ్చి టైలర్కి ఇచ్చి లేస్ అటాచ్ చేసుకుని మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి అవుట్లైన్ వర్క్ చేసుకుని చాలా అవుతుంది. ఇంత అవ్వకపోయినా కానీ ఒక దగ్గరే చేయటం, ఇప్పుడు బొటిక్ని బట్టి ఉంటాయి కదండి, అలా మీరందరూ ఎక్కడ నెగిటివ్గా తీసుకుంటారో అని నేను ఇంత చెప్పాల్సి వస్తుంది. ఇదిగోండి పైన బోర్డర్ కింది బోర్డర్లు 2 వచ్చాయండి. ఎందుకంటే అసలే మన టార్గెట్ చేసి తక్కువ రేట్లకు ఇస్తున్నామని శత్రువులు ఎక్కువైపోయారు. అందుకని ఇప్పుడు మనం ఎక్కడ దొరుకుతామా అని చూస్తారు కదా. అసలు ఇవి మనకి కాదు కదా, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మనం కాదని లేక ఫ్రెండ్షిప్లో చేస్తున్నాం అంతే. వారంలో ఒక చీర కొని అది డెలివరీ కూడా అవ్వకుండానే ఇంకొక చీర బుక్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి మన మీద ట్రస్ట్తో. అలాగే అంత పాజిటివ్గా ఉండే వాళ్ళు ఎలా ఉన్నారో అంత శత్రువులు కూడా ఉన్నారు కొనకుండా. ఒక వీడియో నేను చేస్తాను రేపో ఎల్లుండో. ఒక ఆవిడైతే బూతులండి, ఒక ఆడవాళ్ళు ఆ వర్డ్స్ ఉపయోగించరు, అది పెట్టి అంత ఇది ఉన్నప్పుడు మళ్ళీ నా దగ్గర ఎందుకు కొనాలి, వాళ్ళ అబ్బాయి నెంబర్ నుంచి వచ్చి చీర కొన్నారు. అడ్రస్ చూసి కనిపెట్టి మేము వాళ్ళ ఆర్డర్ క్యాన్సిల్ చేసి డబ్బులు వెనక్కి ఇచ్చేసాం. అలా ఉన్నారు జనాలు. ఒక ఆడవాళ్ళు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు ఒక చీర కోసం. చీరే జీవితం కాదు కదండి. ప్రపంచంలో నేను ఒక్కదాన్నే అమ్మట్లా, మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు నచ్చితే. ఎందుకు అట్లా మాట్లాడతారో తెలియట్లా.
ఇదండి బ్లౌజు. శారీ లోపలంతా కూడా ఇలా బోర్డర్ వస్తుంది కింద వైపు. చాలా బాగుంది. ఇది కూడా కలర్. ఇదిగోండి ఇట్లా అన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ కాటన్, హ్యాండ్లూమే. బాగుంది ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నచ్చాయా మీకు? ఈ వీడియో షూట్ అవ్వగానే నేను వాళ్ళ చీరలు వాళ్ళు ఫోన్ చేస్తాను. వాళ్ళ డ్రైవర్ వస్తాడు, పట్టుకెళ్ళిపోతాడు. నా దగ్గర ఉంటాయి, ఇవి నావే, నేనే సేల్ చేస్తాను అనుకోకండి. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే చెప్పండి. ఇష్టపడే వాళ్ళు ఉంటారు, నచ్చితే చెప్పండి. వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయని నేను తెప్పించి పంపిస్తాను. చూపించాను కాబట్టి అది నా రెస్పాన్సిబిలిటీ అంతే. ఓకేనా అండి? మీకు కూడా బాగా నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఒక మంచి వెరైటీని చూపించాను అనుకుంటున్నాను. రేట్స్ అనేవి పక్కన పెట్టేసి జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ అంతే. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.